స్వచ్ఛ భారత్ అంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పేరుపైనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే 2001 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం ఒకటి ఉండేది. అది సంత్ గాడ్గే బాబా అనే ప్రముఖ మహారాష్ట్ర సంఘ సంస్కర్త పేరు పైన దాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ తర్వాత దాన్ని మహాత్మా గాంధీ స్వచ్ఛ భారత్గా మార్చారు. మరి ఎవరు ఈ సంత్ బాబా? సంత్ గాడ్గే బాబా ఎవరు? ఈయన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు 1876లో ఫిబ్రవరి 23వ తారీఖున ఆయన మహారాష్ట్రలో ఒక మారుమూల గ్రామంలో జన్మిస్తాడు. సంత్ గాడ్గే బాబా. ఈయన గురించి నేటి తరానికి చాలామందికి తెలియదు. ఈయన ఒక బహుజన బిడ్డ, వెనుకబడినటువంటి చాకలి కులంలో పుట్టినటువంటి వ్యక్తి, అంటే రజకుల కులంలో పుట్టిన వ్యక్తి. ఆయన వాళ్ళ కులస్తులు అంటే చాకలి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బట్టల మురికిని వదిలించి పరిశుభ్రమైనటువంటి బట్టలు అందించేటువంటి వృత్తి వాళ్ళకి. సంత్ గాడ్గే బాబా గారు చేసింది ఏంటంటే మనుషులలో ఉన్నటువంటి ఆ మలినాలను కడిగాడు. ఆయన బట్టల మలినం కాదు, మనుషుల్లో ఉన్నటువంటి మలినాన్ని ఆయన తన యొక్క బోధనల ద్వారా, తన యొక్క చర్యల ద్వారా కడిగాడని చెప్పేసి ఆయన యొక్క జీవితాన్ని దగ్గరగా గమనించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తి అన్నమాట. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి సంత్ గాడ్గే బాబా చిన్నతనంలోనే తను పెళ్లి చేసుకుంటాడు మేనమామ కూతుర్ని. చేసుకున్న తర్వాత తన జీవితం అంతా కూడా ప్రజల కోసమే ఆయన గడుపుతాడు. ఆయన చేసింది ఏంటంటే మొట్టమొదట ఆయన వీధుల్ని శుభ్రం చేయడం ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఆశయంగా తీసుకుంటాడు. వీధుల్ని శుభ్రం చేయడం, వీధుల్ని మురికి కాలువల్ని శుభ్రం చేయడమే ఆయన పని. గ్రామాన తిరుగుతూ ఆయన ఈ పరిశుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇస్తాడనమాట. ఆ రోజుల్లో కుల వివక్ష భయంకరంగా ఉండేది. ఎక్కడ ఈ నిమ్న కులస్తుల్ని దేవాలయంలోకి రానిచ్చేవాళ్ళు కాదు, వీధుల్లో వాళ్ళని నడిచే అవకాశం ఉండేది కాదు. ఇలాంటి సమయంలోనే ఆయన ఒక సాంస్కృతికపరమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. తాను స్వయంగా గ్రామగారమున తిరుగుతూ ఒక చిన్న బొచ్చె తన దగ్గర ఒక గంప మాదిరి ఒకటి తీసుకొని చేతిలో ఒక కుండ పట్టుకొని అలా గ్రామంలో తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతం చేశాడు. ఆయన ఎక్కడ చదువుకోలేదు, ఆయన ఏ పాఠశాలకు వెళ్ళలేదు, ఆయన ఎక్కడ చదువుకోలేదు. కానీ అసువుగా ఆయన కవితలు, పాటలు, భజనలు చేసేవాడు. ఒక పక్క భక్తితో ఉండేవాడు. ఆయన భక్తిలో ఉన్నప్పటికీ కూడా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేశాడు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి కుల వివక్ష పైన పోరాడి ఆ నిమ్న వర్గాలకి ఆయన ఒక భజన మండలిని స్థాపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మద్యపానానికి మీరు దూరంగా ఉండండి, ధూమపానం దూరంగా ఉండండి, అలాగే ఈ జూదం లాంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండండి అని చెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకుని వచ్చి భజన మండలిని స్థాపించి అన్ని కులాల వారిని దగ్గరకు చేర్చి వాళ్ళలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని, శుభ్రతని నేర్పించాడు. ఆ రోజుల్లో నిమ్న వర్గాలు ఊరికి దూరంగా ఉండి అపరిశుభ్రమైనటువంటి వృత్తులు కొంతమంది చేసేవారు.
అలాగే కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు. ఆయన వాళ్ళందరినీ కూడా ఒక స్వశక్తితో, ఒక ఆత్మవిశ్వాసంతో బ్రతికేదానికి వాళ్ళకి ఆలంబనగా నిలిచాడనమాట. ఆయన విద్యాలయాలు కట్టించాడు. ఆయన స్వయంగా చదువుకోకున్నప్పటికీ విద్యాలయాలు కట్టించాడు, దేవాలయాలు కట్టించాడు, అనాథ ఆశ్రమాలను కట్టించాడు. అలాగా ఆయన ప్రజల యొక్క సహకారంతో ఎంతో వెనుకబడినటువంటి బహుజనుల కోసమైన విద్యాలయాలు, తర్వాత దేవాలయాలు, అనాథ శరణాలయాలు ఇలాంటివి కట్టించి వాళ్ళలో చైతన్యాన్ని తీసుకుని వచ్చినటువంటి వాడు సంత్ గాడ్గే బాబా గారు. ఆయన గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఏమంటారంటే, చదువుకున్న పండితుల కంటే సామాజిక సేవ చేస్తున్నటువంటి ఈయన ఎలాంటి చదువు లేకపోయినా మిగతా వాళ్ళ పండితుల కంటే కూడా గొప్పవాడని చెప్పేసి ఆయన ఒక ఆదర్శమూర్తిగా, గురువుగా భావిస్తాడనమాట. ఆయన బౌద్ధ మతంలోకి చేరే ముందు కూడా సంత్ గాడ్గే బాబా దగ్గరికి బాబాసాహెబ్ గారు వచ్చి ఆయన యొక్క సలహాలు తీసుకొని వెళ్ళి బౌద్ధంలో చేరుతాడు. అంతేకాదు జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ఒక సందర్భంలో మహారాష్ట్ర వచ్చినప్పుడు, ఆ రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఆయన సంత్ గాడ్గే బాబా గారి యొక్క విషయం తెలుసుకొని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన ఆశ్రమానికి వెళ్ళి అక్కడే ఆయనతో గడపడం జరుగుతుంది మహాత్మా గాంధీ. ఆ సందర్భంలోనే ఆయన భక్తి భజన పాటలు కూడా మహాత్మా గాంధీ గారి కోరిక మేరకు పాడడం జరుగుతుంది. ఆ రకంగా ఆయన యొక్క గొప్పతనం మహారాష్ట్ర అంతటా కూడా తెలుస్తుంది అన్నమాట. ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా ఆయన యొక్క భజన మండలిలో ఉండేవాళ్ళు అన్నమాట. ఆ రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పేరు పైన మహారాష్ట్రలో అమరావతి, సంత్ గాడ్గే బాబా అమరావతి అనేటువంటి ఒక అమరావతిలో విశ్వవిద్యాలయంకి పేరు కూడా పెట్టడం జరిగింది. ఆయన పైన కేంద్ర ప్రభుత్వం ఒక తపాలా బిల్లని కూడా అచ్చు వేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా సంత్ గాడ్గే బాబా గారు ఒక నిమ్న కులంలో పుట్టి, ఒక చాకలి కులంలో పుట్టి, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, విద్యాబుద్ధులు కలిగించి, ప్రజల యొక్క మూఢనమ్మకాలు పారద్రోలి, దేవుడు గుడిలోనే కాదు మన యొక్క మనసుల్లో ఉన్నాడు, పేద ప్రజల యొక్క మనసుల్లో హృదయాల్లో ఉన్నాడని చెప్పేవాడు. పేదవాడి ఆకలిలో దేవుని చూడమంటాడు, దేవాలయంలో కాదు, పేదవాడి ఆకలిలో నువ్వు దేవుని చూడని చెప్పేవాడు అనమాట. సత్రం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా సామూహిక భోజనాలని ఆయన ఏర్పాటు చేశాడనమాట సంత్ గాడ్గే బాబా. ఆయన తన సొంతం కూతురు పెళ్లికి కూడా వెళ్ళలేదు. చివరిలో తల్లికి బాగలేకపోతే ఒక గ్రామంలో తల్లిని భార్యకి ఒక చిన్న గుడిసె వేసి అక్కడే వాళ్ళని రక్షణ కల్పించాడు. అంటే తన కుటుంబాన్ని దూరంగా ఉన్నప్పటికీ ప్రజల మధ్యలో తిరిగి ప్రజల్లో మూఢనమ్మకాలు, ఈ తాగుడు ఇలాంటివి మాన్పించాడు అనమాట. అలాగే ఈ జంతు బలులను ఆయన నిరసించాడు. ఈ రకంగా ఆయన ప్రజల్లో ఒక ఆదర్శమూర్తి అయిపోయినాడు అనమాట. కనుకనే ఇప్పటికీ కూడా సంత్ గాడ్గే పేరుని మహారాష్ట్ర వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు మహారాష్ట్ర ప్రజలు. సో ఇలాంటి వాళ్ళు చరిత్రలో మనకు చాలామంది ఉన్నారు. కాకపోతే చరిత్రలో మరుగున పడినటువంటి మహనీయులు వీళ్ళ గురించి ఎక్కడా మనకి పెద్దగా చర్చించరు, పెద్దగా చెప్పుకోరు. బహుశా ఈయన నిమ్న వర్గాల్లో పుట్టడం కూడా ఒక కారణం కావచ్చు. ఆయన గనక వేరే పెద్ద కులాల్లో పుట్టి ఉన్నటిపాటికి దేశమంతా విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన గొప్పతనం గురించి ప్రవచనాలు, ఉపన్యాసాలు అన్నీ ప్రచారం జరిగేవి. కానీ దురదృష్టం భారతదేశంలో ఒక వ్యక్తి గొప్పతనం కూడా కులం బట్టి జరుగుతూ ఉంది. నిమ్న వర్గాల్లో పుట్టిన వాళ్ళు, నిమ్న వర్గాలకి సేవ చేసిన వాళ్ళు చరిత్రలో ఒక కులానికి పరిమితమవుతున్నారు. అదే అగ్రవర్ణాల్లో పుట్టి
సేవ చేస్తే వాళ్ళు దేశభక్తులుగా, జాతిపితలుగా మారుతా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తాడు. ఆయనకి కేంద్ర కార్మిక శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి అయినప్పుడు ఆయన వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయనకు 2 కంబుళ్ళని మరి బహుమతిగా ఇచ్చి ఆయన వెళ్తాడు. సో ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్కి సంత్ గాడ్గే బాబా గారికి మంచి అనుబంధం ఉంటుంది. అయితే ఆయన అంబేద్కర్ చనిపోయినప్పుడు గాడ్గే బాబా గారు చాలా బాధపడతారు. ఆయన కోసం ఒక పాటను కూడా రాస్తాడు. మహాత్మా అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఆయన యొక్క ఆయన జీవితాన్ని వర్ణిస్తూ బాబా గారు, గాడ్గే బాబా గారు ఒక పాట రాస్తాడు. అదే ఆయన రాసిన చివరి పాట. సో ఈ రకంగా ఆయన దాదాపు 80 సంవత్సరాల బ్రతికి మహారాష్ట్ర సంస్కృతిలో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళని మరి ప్రస్తుతం అన్నటువంటి యువత ఇలాంటి ఒక నిరాడంబరమైనటువంటి యోగి గురించి, ఇలా దేశ సేవ కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి గురించి, ఒక నిరక్షరాస్యుడు, అసలు పాఠశాలకు వెళ్ళిన ఒక పండితుడు కూడా దేశానికి సేవ చేయగలడు. కేవలం సిద్ధాంతాల ఆధారంగా కాకుండా, మాటల ద్వారా కాకుండా, ఉపన్యాసాల ద్వారా కాకుండా, తన చర్యల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి సంత్ బాబా గాడ్గే గారు. కనుక ఇలాంటి వాళ్ళని ప్రస్తుత తరం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత ఆదర్శాలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పడం జరుగుతుంది.